హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? టుడే వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, చాలామంది చదువుదామని కూర్చోగానే ఏదో ఒక కారణం వల్ల లేవటమో, లేకపోతే సంథింగ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండడమో, చదవాలని చాలా ఉంటుంది, ఆ జాబ్ ఎలాగైనా సాధించాలనే గోల్ అయితే ఉంటుంది. బట్ చాలామందికి ఫోకస్గా ఎక్కువసేపు అయితే చదువుకోలేరనమాట. అలాంటి వాళ్ళ కోసం నేను ఫాలో అవుతున్న టిప్ అయితే మీకైతే చెప్తాను. ఏంటి అంటే, మనకి ఏదైతే ఎక్కువ ఇష్టపడతామో, లైక్ ఏదైనా గేమ్స్ ఆడితేనో, లేకపోతే ప్రశాంతమైన మ్యూజిక్ వింటేనో, లేకపోతే ఏమన్నా ఆ స్టోరీస్ రీడ్ చేస్తేనో, ఇలాంటివి కనుక చేస్తే మనకి మైండ్ అనేది కొంచెం రిఫ్రెష్ అవుతుంది అండ్ చదవాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందనమాట. సో ఎక్కువ మందికి అయితే మోటివేషనల్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు. అలాంటి వీడియోస్ చూడటం వల్ల కూడా మనం మోటివేట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఈ గవర్నమెంట్ జాబ్ లేకపోతే ప్రైవేట్ జాబ్ అనేది మీ గోల్, ఓకేనా? సో ఎవరు మిమ్మల్ని పుష్ చేయరు. మన జాబ్, మన లైఫ్, మనమే ముందుకెళ్ళాలి. ఈ ప్రపంచం అంతా స్వార్థంతోనే నడుస్తుంది కాబట్టి మనకు మనమే మోటివేట్ అవుతూ ఉండాలి. సో ఎవరి కోసమో ఎవరో వస్తారు, ఎవరో నన్ను చదవమని చెప్తారు, లేకపోతే ఎవరి కోసమో భయపడి మీరు చదవాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు అంతటితోనే. మీకు ఇష్టమైన దానివైపు ఏదో కనుక్కొని దానివైపు ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో చాలామందికి బాగా చదువుకోవాలని ఉంటుంది, బట్ బుక్ తీయగానే ఏమవుతుందంటే ఒక 5 నిమిషాలు చదవగానే నిద్ర రావటము, లేకపోతే ఇంకేదో కారణాల వల్ల ఇంట్రెస్ట్ లేకపోవటము, రేపు చదువుదాంలే, ఇంకా ఎగ్జామ్స్ చాలా టైం ఉందిలే, ఈ విధంగా అనుకుంటూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఫోకస్గా ఎలా చదవాలో నేనైతే వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడు చాలామంది నోటిఫికేషన్స్ రాగానే కోచింగ్ సెంటర్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. సో అక్కడ ఇచ్చే మాక్ టెస్ట్లు కానీ, వాళ్ళ క్లాసులు కానీ అవన్నీ విని వాళ్ళు చక్కగా చదువుకుంటారనమాట. ఎవరో ఒకళ్ళు వచ్చి సార్స్ అనేవాళ్ళు చదివిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా చదువుకుంటారు, అది వేరే విషయం. బట్ ఇంటికాడ ఉండి సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైతే చాలా డీమోటివేట్ అయిపోతూ ఉంటారు. సంథింగ్ హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో పనుల వల్ల, కారణాల వల్ల కావచ్చు. అండ్ ఇంకా కొంతమంది బాయ్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే బయట వేరే పనిలో మునిగిపోవటము, సో వేరే జాబ్ చేస్తూ చదువుకోవడం, ఇలా చాలామంది ఉంటారనమాట. వాళ్ళందరికీ ఏంటంటే ఇంకా పొద్దుగూకులు అలసిపోయి ఇంకా ఈవినింగ్ టైంలో లేదా ఎర్లీ మార్నింగ్ లేసి చదవాలంటే చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు నచ్చిన టాపిక్ ఏదో ఒకటైతే తీసుకోండి. లైక్ నాకైతే దీపారాధన చేయడం అయితే ఇష్టం అనమాట. చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది నాకు పూజ చేసుకుంటే. రోజు ఈవినింగ్ 5:30 to 6 టైంలో చక్కగా స్నానం చేసేసి దీపారాధన చేసుకొని, నా మనసులో ఉన్న ఉద్దేశాన్ని, నా మనసులో ఉన్న కోరికను, నా యొక్క గోల్ నా దేవుడికి చెప్పేసి ఒక్క 5 నిమిషాల పాటు దేవుడి ముందు కూర్చోవడం వల్ల నాకు నేను మోటివేట్ అవుతాను అనమాట. సో ఎంత పనులు ఉన్నా, ఎంత నేను స్ట్రెస్గా ఫీల్ అవుతున్నా ఇంట్లో పనుల వల్ల, డెఫినెట్గా అయితే 2-3 గంటలు కూర్చొని చదవడానికైతే ఇష్టపడతాను ఆ తర్వాత. సో అది నాకు ఇష్టం అనమాట. అలాగా మీకున్న ఇష్టాలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే ప్రేయర్ చేసే అలవాటు కనుక ఉంటే జీసస్కి, సో ఒక 5 నిమిషాల పాటు ప్రేయర్ చేసుకోవడం, ప్రతిరోజు మీ యొక్క గోల్ని, మీ యొక్క కోరికని పదే పదే మీకు మీరే రిపీట్ చేసుకోవడము మనసులో. సో ఇష్టమైన దైవాన్ని ఆదరించడం, ఇది ఒకటి అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసరికి మోటివేషనల్ వీడియోస్ అయితే చూడటం అనమాట. మోటివేషనల్ వీడియోస్ చూడడం వల్ల మన మైండ్ కూడా యాక్టివ్గా అయితే ఉంటుంది. ఈ విధంగా ఒక 21 డేస్ లేదా ఒక 71 డేస్ కనుక ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీ లైఫ్లో చేంజ్ అయితే వస్తుంది. గంటలు కూర్చొని చదవాలి అంటే ఫస్ట్ ఒకేసారి అయితే సాధ్యమయ్యే పని కాదండి. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని చదవండి ఫస్ట్ డే. సో కూర్చొని చదవడానికి మీరు అలవాటు అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు దాకా అటు తిరిగి ఇటు తిరిగి ఉన్న ఒక నిలకడగా ఒక చోట అంతసేపు ఉండలేకపోయినా ఇప్పటి నుంచి అయితే అలవాటు చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని చదవండి ఫస్ట్ డే. అండ్ సెకండ్ డే ఇంకొక 10 నిమిషాల పాటు ఎక్స్ట్రా కూర్చొని చదవండి. ఆ తర్వాత ఇంకొక 10 నిమిషాలు, ఈ విధంగా 10 నిమిషాల పాటు యాడ్ చేసుకుంటూ ఒక 21 డేస్ కనుక ట్రై చేసినట్లయితే మెల్లమెల్లగా మీ లైఫ్లో వచ్చే చేంజ్ అనేది డెఫినెట్గా చూస్తారనమాట. ఎంత చదివినా సరే ఈ యొక్క నోటిఫికేషన్ టైంలో అనమాట, తర్వాత అంతా ఖాళీగానే ఉండొచ్చు మనం. సో ఈ టైంలో ఎవరైతే గోల్ పెట్టుకున్నారో గట్టిగా రైల్వే జాబ్ రావాలి అనేసి, డెఫినెట్గా క్లియర్ అయిపోతుందండి చక్కగా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకున్నట్లయితే. నేనైతే ఒక ప్లానింగ్ అయితే చేసుకున్నాను. ఈ టైంలో ఇది చదవాలి, ఇలా చదవాలి, ఇన్ని మాక్ టెస్ట్లు ఇవ్వాలి, సో ఇలా రివిజన్ చేసుకోవాలి అని అయితే ఒక ప్రాపర్ ప్లానింగ్తో అయితే ఉన్నాను. ఆ ప్లానింగ్ మీకు కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒక చిన్న లైక్ కూడా చేయడం వల్ల నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. నేను ఫాలో అవుతున్న టిప్స్ అండ్ తక్కువ టైంలో ఎంత ఎఫెక్టివ్గా చదువుకోవాలో మీకైతే షేర్ చేస్తాను.
చదువుతున్నప్పుడు మీకు ఏదైనా బోర్ కొట్టినట్టు అనిపిస్తే ఒక మాక్ టెస్ట్ కానీ లేకపోతే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేసినట్లయితే మీరు ఎంత వెనకబడి ఉన్నారో అర్థమైనప్పుడు మీ గుండెల్లో భయం అనేది ఏర్పడుతుంది అనమాట. అమ్మో నేను చాలా వెనకబడి ఉన్నాను, ఇంకా ఎనఫ్ ప్రాక్టీస్ అయితే చేయాలి అనేసి చాలా ఆలోచనలు అయితే వస్తుంటాయి అనమాట. సో ఒక మాక్ టెస్ట్ కానీ లేకపోతే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ మీకు ఒక బూస్టప్ లాగా ఉంటుందన్నమాట. మీ యొక్క ధైర్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. డెఫినెట్గా మన ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది డిసెంబర్ ఆర్ నవంబర్లో ఉండబోతుంది కాబట్టి దానికి తగినట్టుగా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ప్రాపర్ ప్లానింగ్తో అయితే అనేది డెఫినెట్గా సక్సెస్ అయితే మీకు అందిస్తుంది. ఇంకా చాలామంది హౌస్ వైఫ్స్ కానీ జెంట్స్ కానీ లేకపోతే ఇంకా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ పొద్దుగూకులు అలసిపోయి వచ్చి వాళ్ళకి టయర్డ్గా అనిపిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా స్నానం చేసి మీకు నిద్ర వస్తుంది అన్నప్పుడు ఒక 10 నిమిషాలు పడుకోండి. అలాగా ఒక 10 నిమిషాలు లేదా ఒక హాఫ్ అన్ అవర్ పడుకోవటం వల్ల ఆ నిద్ర మొత్తం అనేది పోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే అలారం పెట్టుకోండి. నిద్రపోకముందే అలారం పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నిద్రపోతే ఆ తర్వాత లేసి ఎంతసేపు అయినా సరే మీరు మేల్కొని ఉండగలుగుతారనమాట. ఇప్పుడు నేను చదువుతున్నది అయితే నైట్ 11 అయితే అవుతుందండి. సో 11కి నేనైతే చదువుతున్నాను. మా బాబు అప్పుడే నిద్రపోతాడు, వాడికి 1.5 year. సో వాడు పడుకున్న టైంలోనే నాకు చదువుకోవడానికి అయితే కుదురుతుందనమాట. ఇంకా చాలామంది హౌస్ వైఫ్స్ కానీ ఇంకా నిజంగా కష్టపడే వాళ్ళు కానీ జెంట్స్ కానీ వాళ్ళకున్న టైంలో చాలా అయితే యూటిలైజ్ చేసుకొని జాబ్ అయితే సాధిస్తూ ఉంటారు. సో ఎంత కోచింగ్ సెంటర్కే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీలో టాలెంట్ కనుక ఉండి అర్థం చేసుకునే కెపాసిటీ కనుక ఉంటే ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు. పైగా మనకి యూట్యూబ్ సోర్సెస్ కూడా చాలా ఉన్నాయి, ఫ్రీగా చాలా ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయి. చక్కగా మీకు నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో నుంచి వీడియోస్ చూస్తూ రాస్తూ అండ్ చూసినప్పుడు ఒక రివిజన్ అవుతుంది, రాసుకున్నప్పుడు ఇంకొక రివిజన్, వెంటనే రివిజన్ ఇవ్వడం వల్ల అది మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఎఫెక్టివ్గా చదువుకోవడం అనేది అలవాటు చేసుకున్నట్లయితే డెఫినెట్గా సక్సెస్ అనేది సాధిస్తారు. సో నా ప్రిపరేషన్ ప్లాన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కావాలి అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.